అవును. ఎక్కడికి పోరు కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఆ ఉన్నట్టు తరహాలో ఉండదు కదా. అవును. ఇప్పుడు ఒక సొంత డబ్బులు ఖర్చు పెట్టేసుకుని ఇట్లా ఇంత ఖర్చు పెట్టాను నన్ను సంపాదించుకొని ఇట్లేదు అని అడ్డం తిరిగిన వాళ్ళే కొంతమంది. అవును. మేము క్రిందసారి 30 కోట్లు ఖర్చు పెట్టాం, 40 కోట్లు ఖర్చు పెట్టాం, ఈయనేమో మమ్మల్ని ఏం తిన్నయలేదు, ఇసుక తిన్నయలేదు, మందు తిన్నయలేదు, డబ్బులు ఏం తిన్నయకపోతే మేము మరి ఇప్పుడు ఎట్ట ఖర్చు పెట్టుకుంటాం అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. అట్లాంటి వాళ్ళలో కొంతమందికి నేను చూసుకుంటాలే పో అన్నాడు. కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. అంటే నువ్వేం చూసుకుంటావు, చివరిలో చూసుకుంటావు, కానీ మరి మా కుటుంబాలు ఎట్లాగ, మా ఫ్యూచర్ ఎట్లాగ, రేపైనా ఇంతే కదా అని అన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కోటం రేట్లో, ఆనంలో ఇట్లాంటి కాన్సెప్ట్తో బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతనేంటి, అది ఖర్చు పెట్టుకుంటే మన దగ్గర లాయల్గా ఉంటారు అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది ఆ సామాజిక వర్గాల్ని అప్పర్ హ్యాండ్ ఇచ్చినట్టు ఉంటుంది అనేటువంటి. చంద్రబాబు ఏం చూస్తున్నారు, అట్లాగా అతనిలో ఆ పట్టుదల అనేది జగన్ అనుకుంటాడు, అహం అనేది చంద్రబాబు అనుకుంటాడు. అతని అహం వలన ధనవంతులు అక్కడ ఉండట్లేదు. ఇప్పుడు వేమిరెడ్డి, మాగుంట, తర్వాత ఇతను మన వసంత కృష్ణ ప్రసాద్, లావు శ్రీకృష్ణదేవరాయలు అందరూ ధనవంతులే కదా. ఇట్లాగే ధనవంతులైనటువంటి వాళ్ళు రావడంతో వాస్తవంగా తన జేబులోంచి డబ్బులు ఎట్ట తీయాలా అని బాధపడుతున్నటువంటి చంద్రబాబుకి ఒక అయాచిత వరమైంది. ఇంకా గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళు ఉంటారంటారా ఎన్నికలు దగ్గర పడే టైంలో, లేదంటే ఇంకెంతటితో ఆగిపోద్దాం? ఇంకా అయిపోయింది, ఇంకా ఏం లేదు కదా. ఇక 45 రోజులు ఇంకోటి వాళ్ళకి ఇప్పటికే 94 టికెట్లు అనౌన్స్ చేసేసారు. ఇంకా 57 చేయాల్సింది. ఆ 57లో కూడా మళ్ళీ రాయలసీమే ఎక్కువ ఉన్నాయి వాటిట్లో. కాబట్టి ఇంకా కొత్తగా మారేది ఏమి ఉండదు, పెద్దగా వలసలు రాజీనామాలు ఇంకేముండకపోవచ్చు.